జీవులలో శ్వాసక్రియలో ఇతర జీవులలో శ్వాసించే విధానం. కొన్ని జంతువులు ఎలా శ్వాసిస్తాయో తెలుసుకుందాం. చేప అక్వేరియంలో చేపను పరిశీలించండి. చేప నీటిలో ఉన్నప్పుడు ఎప్పుడు నోటిని తెరుస్తూ మూస్తూ ఉంటుంది. తలకు రెండు వైపులా ఉండే దొప్పలు ఏకాంతరంగా మూసుకుంటూ తెరుచుకుంటూ ఎందుకుంటాయి? దొప్పల కింద చూసినట్లయితే ఎరుపు రంగులో ఉండే మొప్పలు కనబడతాయి. ఇవే చేపల శ్వాసవయవాలు. నీరు నోటి నుండి మొప్పల గుండా ప్రవహించి దొప్పల ద్వారా వెలుపలికి వస్తుంది. నీరు ఎక్కడి నుండి నోటి నుండి మొప్పల గుండా ప్రవహించి వెళ్ళి దొప్పల ద్వారా బయటకు వస్తుంది. మొప్పలు నీటిలో కరిగిన ఆక్సిజన్ను శోషిస్తాయి. మొక్కలు ఏం చేస్తాయి? నీటిలో కరిగిన ఆక్సిజన్ను శోషిస్తాయి. ఈ ఆక్సిజన్ శరీరంలోని ఇతర భాగాలకు సరఫరా అవుతుంది. చేపలో శ్వాసక్రియ ఎలా జరుగుతుంది అంటే మొప్పల గుండా జరుగుతుంది. నెక్స్ట్ కప్ప చూసినట్లయితే కప్ప నీటిలోనూ భూమి లోపల కూడా నివసిస్తుందని మనం చదువుకున్నాం. కప్ప నీటిలోనూ భూమిపైన భూమి లోపల కూడా నివసిస్తుంది. అది 3 ప్రదేశాల్లోనూ ఎలా ఉండగలుగుతుంది? భూమిపైన ఉన్నప్పుడు ఊపిరితిత్తులతో శ్వాసిస్తుంది. ఊపిరితిత్తులతో శ్వాసిస్తుంది. సంవత్సరానికి 2 సార్లు భూమి లోపలికి వెళ్ళి విశ్రాంతి తీసుకుంటుంది. అప్పుడు తేమగా ఉండే దాని చర్మం ఊపిరితిత్తుల్లాగా పనిచేస్తుంది. అంటే భూమి లోపలికి వెళ్ళినప్పుడు ఎలా జరుపుకుంటుందంటే చర్మం ద్వారా. చిరుకప్ప లేదా టాడ్పోల్ డింబకంగా ఉన్నప్పుడు నీటిలో కరిగి ఉన్న గాలిని మొప్పల ద్వారా శ్వాసిస్తుంది. చిరుకప్ప లేదా టాడ్పోల్ డింబకంగా ఉన్నప్పుడు నీటిలో కరిగి ఉన్న గాలిని ఎలా శ్వాసిస్తుంది అంటే మొప్పల ద్వారా. ఇక్కడ 3 ప్రదేశాల్లో 3 రకాలుగా జరుపుకుంటుంది. భూమిపైన ఉన్నప్పుడు ఊపిరితిత్తులు, భూమి లోపల ఉన్నప్పుడు చర్మం, ఇంకా చిరుకప్ప లేదా టాడ్పోల్ డింబకంగా ఉన్నప్పుడు మొప్పల ద్వారా 3 రకాలుగా జరుపుకుంటుంది. ఇవి తోక కప్పలు. బొద్దింక దేహానికి పార్శ్వ భాగాల్లో చిన్న చిన్న రంధ్రాలు ఉంటాయి. ఈ రంధ్రాలను స్పైరకిల్స్ అంటారు. ఏమంటాం? ఈ రంధ్రాలను స్పైరకిల్స్ అంటాం. బొద్దింక లాంటి ఇతర కీటకాల్లో కూడా ఇదే విధంగా రంధ్రాలు ఉంటాయి. ఇదే విధంగా ఉంటాయి. బొద్దింక దేహం ప్రతి ఖండితంలో ఉండే చిన్న రంధ్రాలు శ్వాసనాళాలతో సంధానమై ఉంటాయి. బొద్దింక దేహం ప్రతి ఖండితంలో ఉండే చిన్న రంధ్రాలు ఎలా సంధానమై ఉంటాయంటే శ్వాసనాళాలతో సంధానమై ఉంటాయి. ఈ నాళాలను ఏమంటాము అంటే ట్రాకియా, వాయునాళాలు అంటారు. ఈ నాళాలు శ్వాసక్రియలో ఉపయోగపడతాయి. దేనికి ఉపయోగపడతాయి ఈ వాయునాళాలు అంటే? శ్వాసక్రియలో. స్పైరకిల్స్ ద్వారా గ్రహించిన గాలిని శ్వాసనాళాలు బొద్దింక శరీరానికి సరఫరా చేస్తాయి. అలాగే శరీరం నుంచి గ్రహించిన గాలిని సేకరించి స్పైరకిల్స్ ద్వారా వెలుపలికి పంపిస్తాయి. ఏం చేస్తాయి? స్పైరకిల్స్ ద్వారా బయటకు పంపిస్తాయి వెలుపలికి. ఇక్కడ స్పైరకిల్స్ గాలి గదులు, స్పైరకిల్స్ అంటే శ్వాసరంధ్రాలు. ఈ విషయాన్ని తెలుసుకోవడానికి ప్రయోగం చేయండి. ఒక బొద్దింకను సేకరించండి. దాన్ని రంధ్రాలు గల మూతతో మూసిన గాజు సీసాలో ఉంచండి. బొద్దింక శరీరంలో జరిగే చలనాన్ని గమనించండి. నెక్స్ట్ వానపాము చర్మం ద్వారా శ్వాసిస్తుంది. వానపాము ఎలా శ్వాసిస్తుంది? చర్మం ద్వారా. దాని చర్మం పలచగా తేమగా ఉంటుంది. చర్మంపై సూక్ష్మమైన రంధ్రాలు ఉంటాయి. చర్మం ద్వారా గాలి లోపలికి వెలుపలికి ప్రయాణిస్తూ ఉంటుంది. దేని ద్వారా?
చర్మం ద్వారా. వానపాములు శరీర ఉపరితలం అంతా శ్వాసించడానికి ఉపయోగపడుతుంది. వానపాములు శరీర ఉపరితలం పైభాగం అంతా శ్వాసించడానికి ఉపయోగపడుతుంది. చర్మంతో శ్వాసించే మరికొన్ని జీవుల పేర్లు రాయండి. ఇది వానపాము. నెక్స్ట్ మొక్కలలో శ్వాసక్రియ. మనం జీవులలో శ్వాసక్రియ చూసాము, ఇతర జీవులలో ఎలా ఉంటుంది చూసాము. ఇప్పుడు మొక్కల్లో శ్వాసక్రియ. మన మాదిరిగానే మొక్కలు కూడా శ్వాసిస్తాయా? మనం ముక్కు ద్వారా, నోటి ద్వారా పరిసరాల్లోని గాలిని పీల్చుతుంటాం. పత్ర ఉపరితలంలో ఉండే పత్రరంధ్రాలు, కాండం పైన ఉండే లెంటిసెల్స్ ద్వారా మొక్కల్లో వాయు వినిమయం జరుగుతుందని మనం తెలుసుకున్నాం. పత్ర ఉపరితలంలో ఉండే పత్రరంధ్రాలు, కాండం పైన ఉండే లెంటిసెల్స్ ద్వారా మొక్కల్లో వాయు వినిమయం జరుగుతుంది. ఒక గాజు కుప్పెని తీసుకోండి, దానికి 2 రంధ్రాలు కలిగిన రబ్బర్ బిరడాన్ని అమర్చండి. ఒక రంధ్రం గుండా రబ్బర్ గొట్టమున్న గాజు గొట్టాన్ని మరొక రంధ్రం గుండా గరాటును అమర్చండి. గరాట్ లేకపోతే ఇంక పిల్లర్ను గరాటుగా ఉపయోగించండి. ఒక పరీక్షణాలుగా తీసుకొని దానిలో పావుభాగం వరకు సున్నపు నీటితో నింపండి. రబ్బర్ గొట్టం రెండో చివరి సున్నపు నీటిలో మునిగేలా ఉంచండి. ఇప్పుడు గరాటు ద్వారా చుక్కలు చుక్కలుగా నీరు పోయండి. గాజు కుప్పే పావుభాగం నీటితో నిండే వరకు నీరు పోస్తూ ఉండండి. నీరు పోస్తున్న పరీక్షణాలికని జాగ్రత్తగా గమనించండి. ఇవి ప్రయోగాలు. మనం ఏం నేర్చుకున్నాం అనే దాంట్లో శ్వాసక్రియ జీవులన్నింటిలోనూ జరుగుతుంది. ఇందులో ఆక్సిజన్ను తీసుకొని కార్బన్ డైఆక్సైడ్, నీటి ఆవిరిని వదిలిపెడతాయి. జీవులలో చర్మం, మొప్పలు, శ్వాసనాళాలు, ఊపిరితిత్తులు శ్వాస అవయవాలుగా పనిచేస్తాయి. పత్రరంధ్రాలు, లెంటిసెల్స్ మొక్కల్లో వాయు వినిమయానికి తోడ్పడతాయి. ఇది మనకు జీవులలో శ్వాసక్రియ. చివరి వరకు చూసినందుకు ధన్యవాదాలు. ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్.